తాగుబోతులు మారారు, దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, వేశ్యలు మారారు. ప్రభల మీద డ్యాన్సులు వేసుకొని విచ్చలవిడిగా కనపడేటువంటి ఆడపిల్లలు మారి కష్టపడి బ్రతుకుతున్నారు. నరహంతకులు మారారు. ఈరోజు సమాజం కాస్తో కూస్తో నెమ్మదిగా, ప్రశాంతంగా, సుభిక్షంగా ఉంది అంటే యేసుక్రీస్తు సువార్త వినబట్టి, వీళ్ళ జీవితాలు మార్చబట్టి దేవుడు సమాజం నెమ్మదిగా ఉంది. కాస్తో కూస్తో భేదాభికి సాయం దొరుకుతుందంటే దేవుని బిడ్డలు, వైద్యం దొరుకుతుందంటే దేవుని బిడ్డలు, చదువు దొరుకుతుందంటే దేవుని బిడ్డలో. మీలో ఉండి రకరకాల పాపాలు బ్రతికిన వాళ్ళు చేతులు ఎత్తండి. నాయన ప్రభువు నెరక్క ముందు ఎట్లా పడితే అట్లా బ్రతికానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆడపిల్లలు కూడా, అన్నా నేను నా జీవితానికి హద్దులు లేకుండా జీవించాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతాను, నా బ్రతుకు అలాంటిది. ఇంకా 2 రోజుల్లో దేవుడు నన్ను దర్శిస్తాడనగా కూడా మందాగా నేను ఫుల్లుగా. చేతులు ఎత్తండి. అన్న నా జీవితాన్ని దేవుడు మార్చాడు, లేకపోతే నేను చాలా తేడా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తా. కదిలించండి అట్లా. వీళ్ళందరూ సమాజంలో మార్పు చెందని వ్యక్తులుగా ఉంటే సమాజం ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎన్ని కేసులు అయ్యాయి ఊహించండి. ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయి, ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి, ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడాయి, ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయి. ఎంతమంది పసిబిడ్డలు అనాథలు అయ్యేవాళ్ళు, ఎంతమంది యవనస్తురాండ్రైన ఆడపిల్లలు విధవరాండ్రు అయ్యేవాళ్ళు. ఇవన్నీ ఆపిందిరా క్రైస్తవ్యం. ఇవన్నీ ఆపింది యేసుక్రీస్తు సువార్త. యేసయ్య ప్రేమ ఒక్కొక్కరిని దర్శించింది. ఎవడ్రా బలవంతం పెట్టేది, ఎవడ్రా ప్రలోభ పెట్టేది? ఆ ప్రలోభాలు, బలవంతాలు మీరు చేసినాయి. భయపెట్టి, బెదిరించి, వెలేస్తాం, అలేస్తాం, ఇలేస్తాం, అట్ట చేస్తాం, నానా రకాలుగా భయపెట్టి, డబ్బులు ఇస్తామని ప్రలోభ పెట్టి, బలవంతంగా మతాలు మార్చిన దుర్మార్గ చరిత్ర మీదే. క్రీస్తు యేసునందు ఉన్నవాడిని ఎవడో బలవంత పెట్టాడు రా. దేవుని ప్రేమ బలవంత పెట్టింది. ఎవడో ఏదో ప్రలోభాలు చూపిస్తే కనెక్ట్ కావటం కాదురా. అవసరమైతే ఉన్నవాడిని తీసుకొచ్చి అక్కడ ఇచ్చి నాకు యేసు కావాలి అనేది రా దేవుని బిడ్డ. అది సువార్త. ప్రలోభాలకి బెండై బాప్తిజం పొందుతాడా? అలా ప్రలోభానికి బెండై బాప్తిజం పొందినోడు ఏదైతే వచ్చిందో అది అయిపోయిన తర్వాత వాడు మళ్ళీ లోకంలో కలుస్తాడు కదరా, ఆఫ్ మైండోడా. కానీ ఒకసారి రక్షణ పొందినోడు సావైనా చేస్తాను కానీ ప్రభువుని మాత్రం వదిలిపెట్టనని ఎందుకు పట్టాడు రా పట్టు?